ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏ క్షణంలో వస్తాయని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే కూడా ఉప ఎన్నికల యొక్క విషయం కూడా మా తెర మీదకి వస్తూ ఉంది. ఈ తెర మీద ఉప ఎన్నికలు జరుగుతాయా జరగవా అన్న అంశం మీద జనగామ జిల్లా కేంద్రానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరాములు గారు ఉన్నారు. కంచరాములు గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న, ఈ ఉప ఎన్నికలు మరి శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతాయంటారా, జరిగాయి? అసలు ఏమనుకుంటున్నారు హైదరాబాద్ మన ముఖ్యమంత్రి గారు? ఎన్నికలే రావు. ఎన్నికలు రానప్పుడు గెలిపోవటం గురించి ఎందుకు చర్చ ఇప్పుడు? అది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఎన్నికలు 2014 నుండి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీని, తర్వాత వివిధ ప్రజాప్రతినిధులను 40-50 మందిని వాళ్ళు చేర్చుకున్నప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? కాబట్టి రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగవు, ఇది పక్కా. అయితే మరి ఒకవేళ కనుక శాసనసభ ఉప ఎన్నికలు జరిగితే కనుక జనగామ జిల్లాలోని శేషన్ గన్పూర్ యొక్క ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది? కడియం శ్రీహరి యొక్క కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా ఉండబోతుంది? పోయినసారి 2018లో కడియం శ్రీహరి గారు ఎంత ఓట్ల మెజార్టీతో గెలిచారు ఐడియా ఉందా? 5777 ఓట్ల మెజార్టీతో కడియం శ్రీహరి గారు గెలిచారు. నాకు తెలిసి ఉప ఎన్నిక రాదు మీరు అంటున్నారు కాబట్టి, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి గారు పోయినసారి 5777 ఓట్లతో గెలిచారు. అది ఇప్పుడు 10 సార్లు రెట్టింపు అవుతుంది. అంటే 50,000 మెజార్టీతోటి వారు గెలవబోతున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. 2014 నుండి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు బస్ ఛార్జీలు పెంచారు. సో మేము బస్సులను ఫ్రీగా మహిళలకు ఉచితంగా ప్రయాణం కొనసాగుతున్నాం. తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారు, మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలే, మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. వాళ్ళు రైతుల రుణమాఫీ చేయలే, మేము రైతుల రుణమాఫీ చేసినాము. ఈ విధంగా చూసుకుంటే అప్పుడున్న దానికి ఈ మా ప్రజా పాలన ప్రభుత్వానికి మెరుగైన ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళినాయి. కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నిక కనుక వస్తే కడియం శ్రీహరి గారు 50,000 మెజార్టీకి తగ్గకుండా వారు గెలుస్తారు. అంటే మీరు ఏ విధంగా జరిగితే కనుక మీరు ఏ విధమైనటువంటి వైఖరితో ఎలక్షన్లకు పోతారు? అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఆయన జననాయకుడు, నిత్యం జనంలో ఉండే నాయకుడు, ప్రజల మధ్య నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. సో పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కూడా తనకు వ్యక్తిగతంగా ప్రజల మధ్యన ఆదరాభిమానులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజా అభిమానంతో వాళ్ళు ఉప ఎన్నిక వస్తే 50,000 మెజార్టీకి తగ్గకుండా వారు గెలుస్తారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉందా లేదా? ఇంకెక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వము 2018 డిసెంబర్లోనే పొందబెట్టారు. ఇంకెక్కడిది? వాళ్ళేదో సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ పర్సనల్ ఛానళ్ళ ద్వారా, టీవీల ద్వారా కానీ వాళ్ళేదో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు ఏదో కలలు అంటున్నారు తప్ప, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు పొందబెట్టిర్రు. రేపు ఇంకేమైనా కొసలు మొదళ్ళు ఉంటే, రేపు ఎన్నికల్లో ఉంటే కూడా అసలు వాళ్ళు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా, వాళ్ళకి అభ్యర్థులే దొరకలే. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు, తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇక ఈ విధంగా చూసేటట్టయితే కనుక రాబో శాసనసభ ఉప ఎన్నికలు ఇట్టి క్వశ్చన్లు జరగవు. ఒకవేళ జరిగితే కనుక ప్రజాదరణ పొందినటువంటి కడియం శ్రీహరి గారే భారీ మెజార్టీ గెలుస్తారని చెప్పేసి తన యొక్క అభిప్రాయం. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పైన వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన మీ వైఖరి ఏంది, కాంగ్రెస్ పార్టీ వైఖరి? ఇప్పుడు ట్రంప్ను చూస్తేనే మోడీ, అమిత్ షాకి లాగులు నడుస్తున్నాయి. వాళ్ళు ఒక స్పష్టమైన చర్చ పార్లమెంట్లో చేయట్లేదు. 140 కోట్ల దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ ప్రసంగం ఉంది. మరి 71లో కూడా మా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిళ్ళు ఉన్నాయి మన భారత్ పైన, యుద్ధం ఆపండి, యుద్ధం చేయొద్దు అని చెప్పి. మా ఇందిరాగాంధీ గారు విన్నారా? లేదు. ఇప్పుడు మీరు చేసేది ఏముండే? పహల్గామ్ దాడి జరిగి 26 మంది అమాయకులు చనిపోయినప్పుడు మీరు పాకిస్తాన్ మీద దాడి చేయాలని నిర్ణయించుకొని దాడులు చేసిర్రు. మరి 3 రోజులలో కాల్పుల విరమణ ఎందుకు ఉపసంహరించుకున్నారు మీరు? ఇది మీ పార్టీ వ్యవహారం కాదు కదా, దేశ భద్రతకు సంబంధించిన విషయము. ఒక విధంగా ఉంటుండే.
మీరు అవన్నీ ఏం చేయకుండా మీ పార్టీ వ్యవహారం లాగా సొంత నిర్ణయాలు తీసుకొని దాడులు చేసుకొని మీకు మీరుగా చేసేసుకొని ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చ పెట్టమని చెప్పి మొత్తుకున్నప్పటికీ కూడా చర్చించే దమ్ము లేక 3 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నారు ఈ మోడీ ప్రభుత్వం. అది దేవుని పేరు చెప్పుకోవాలి, ఓట్లో రాజకీయం చేసుకోవాలి, పబ్బం గడుపుకోవాలని చూస్తారు తప్ప నిజంగా దేశం పట్ల బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద దాడులు ఏవైతున్నాయో భారతదేశానికి ఒక శాశ్వత సమస్యగా పరిష్కారం దొరికేది. అంటే మీ వైఖరిలో అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటే బీజేపీ చేసినటువంటి పహల్గామా దాడి మీద వాళ్ళ యొక్క అశ్రద్ధ నిర్లక్ష్యం చేశారని చెప్పి వాస్తవము. భారతదేశానికి శాశ్వత పరిష్కారం దొరికే సందర్భం మొన్న ఎదురైంది. ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతుగా పలికినాయి. సో పాకిస్తాన్ ఎప్పుడైతే మీ కాళ్ళబేరానికి వచ్చిందో కాల్పులు విరమణ చేయండి అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు మీరు కండిషన్లు పెట్టేది ఉండే. చలో మేము కాల్పులు విరమణ చేస్తాము, మా ఆక్రమిత కాశ్మీరు ఏదైతే మా భూభాగం ఉందో మా దేశానికి ఒప్పచెప్పండి ఒకటి. రెండవది మా భారతదేశం మీద ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఉగ్రవాదులను మాకు ఒప్పచెప్పండి అని కండిషన్ పెట్టాలి. ఆ కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీరు కాల్పులు విరమణ చేస్తే అది దేశానికి మేలు జరుగుతుంటే మీరు అవన్నీ కండిషన్స్ పెట్టకుండా మీరే దాడులు చేస్తారు, మీరే ఉపసంహరించుకుంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రాజకీయ డ్రామా. అంటే ఈ దేశానికి మేమే దేశాన్ని కాపాడుతాం, మేమే బీజేపీ ప్రభుత్వమే దేశాన్ని కాపాడగలదు, భారతదేశానికి సురక్షితంగా మేమే ఉండగలమని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను మోసం చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ పహల్గామ్ డ్రామా అవుతుంది తప్ప వేరేది ఒకటి కాదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది, 26 మంది అమాయకులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మొన్న ఏదైతే వీళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేసిర్రో ఆ దాడిలో ఈ మన పహల్గామ్ దాడి చేసిన వాళ్ళు లేరు. దాంట్లో నెల రోజులైనా వాళ్ళు దొరకరు. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ఆ ఉగ్రవాదులు దొరుకుతారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. చలో భయ్ పహల్గామ్ మీద దాడి చేసిన వాళ్ళు మేము అంతం చేసినాం మా ప్రభుత్వము అనేది వీళ్ళు ఒక గొప్పగా చెప్పుకోవడానికి అది జరిగింది తప్ప నిజంగా దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే అప్పుడే వాళ్ళు దొరకలేదా? మరి ఎందుకు వాళ్ళు ఆ పేపర్లు ఫోటోలు వేసుకోవాలి, ఎలక్షన్లో పోవాలి, ఎలక్షన్లో లబ్ధి పొందాలి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసము వాళ్ళ అధికారం కోసము 140 కోట్ల దేశ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు రాముని వాడుకొని రాజకీయాలు చేస్తున్నాయి వాళ్ళకి. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యొక్క పహల్గామ్ లాంటి దాడులను స్వార్థం కోసం వాడుకుంటుందని చెప్పేసి సీనియర్ నాయకులు కంచరాములు గారు తన అభిప్రాయాన్ని ఈ విధంగా ప్రైమ్ న్యూస్తో పంచుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.